జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. నేడు యూదా వారిని బలశూరులుగా చేసేదను, యోసేపు సంతతి వారిని రక్షణ కలుగ చేసి వారిని వాసమును ఇచ్చుదును, నేను వారి ఎడల జాలి చూపును. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఆయన జాలి చూపిస్తారని రాయబడి ఉంది. కొన్నిసార్లు మనల్ని అనుకున్నవారు ఎంతగా మనము వారిని ఇష్టపడినా వారి విషయంలో మన ఎదురు చేసినప్పుడు వారు మన మీద జాలి చూపించకపోవచ్చు, కఠినంగా ఉండొచ్చు. కానీ ఎవరి ద్వారాను కఠినంగా ఉన్నా దేవుడు అంటే నీ మీద జాలి చూపిస్తాడు. ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మీద జాలి చూపిస్తాడు. జాలి అనగా ఆయన నీ మీద కనికరాన్ని చూపిస్తాడు. ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ అందరూ నీ మీద కఠినంగా ఉన్నా, అందరిని ఎడల మూర్ఖంగా ప్రవర్తించిన, నాకంటూ ఎవరున్నారు, నా పరిస్థితి ఏమిటి, నేను ఈ రోజున ఇలాంటి స్థితిలో ఉన్నా, నా అన్నవారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాకు ఎవరు లేరు, నా జీవితం ఇలాగైపోయిందని ఒకవేళ కుమిలిపోతున్నావేమో. కానీ ఉదయకాలం దేవునికి ఒక శుభకార్యమైన విషయములు నీకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా ఆయన నీ మీద జాలి పడాలి, ఆయన నిన్ను కనికరించాలనుకుంటే నువ్వు చేయాల్సిన పనుల్లో కొన్ని పనులు చేసినప్పుడు ఆయన జాలి చూపిస్తాడట. రాయబడిన నేను వారిని యెహోవా యందు బలశూరులుగా చేయుదును. చూడండి, ఎప్పుడైతే నువ్వు బలహీనురాలివి అనుకుంటావో అప్పుడు నీ జీవితంలో నువ్వు సాధించలేవట. దేవుని మీద ఎప్పుడు జాలిపడతాడంటే నీవు బలవంతుడివి అని నువ్వు నమ్మినప్పుడు, అంటే బలహీనమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు కృంగిపోకుండా దేవుడు నన్ను బలపరుస్తాడని నువ్వు నమ్మినప్పుడు నిశ్చయంగా ఆయన నీ మీద జాలి చూపిస్తాడు. బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటే దీనిని బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. దేవుడు మనల్ని బలపరుస్తాడు, బలహీనమైన సమస్యల నుంచి విడిపిస్తాడు, ఆయన బలమును నాకు ధరింపజేస్తాడు. నీ జీవితంలో ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఆయన నీ మీద జాలి చూపిస్తాడట. నీ ఆత్మీయుల జీవితంలో మనుషులు ఒకవేళ నీకు బలహీనపరిచిన దేవుడు బలపరుస్తాడని నమ్మాలి. తన ఎడల యథార్థమైన కలవారికి బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరించినట్లుగా, లోకంలో ఉన్న అంతటిని సంచరించినట్లుగా దేవుడు మరి అంతమందికి ఆయన జాలి చూపిస్తున్నప్పుడు, కరుణ చూపిస్తున్నప్పుడు, ఆయన బలపరుస్తున్నప్పుడు నిన్నెందుకు బలపరచలేడు, నిన్నెందుకు స్థిరపరచలేడు, నిన్నెందుకు బాగు చేయలేడు? ఆయన అన్ని విషయాల్లో చేయటకు శక్తి కలిగిన దేవుడు. కానీ నీకు నీవే బలహీనుడు అయిపోయి, నీకు నీవే బలహీనరాలు అయిపోయి, నీకు నీవే ఒక నిర్ణయం తీసుకున్న జీవితం ఇలాగైపోయిందని నువ్వు కుమిలిపోతున్నావు తప్ప ఆయన్ని బలపరచడానికి, నేను స్థిరపరచడానికి, నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో దీవెనకరంగా మార్చడానికి ఆయన వచ్చి ఉన్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. బలహీనరాలు కాదు, బలహీనుడు కాదు, బలవంతుడు అని వాక్యం రాయబడి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపరచుటకు నేను దేవుడు మీతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు నేను బలపరిచే దేవుడు నువ్వు నమ్మినప్పుడు నిశ్చయంగా నీ కుటుంబంలో నీకు ఆయన శాంతి సమాధానం కలగజేసి కఠినంగా ప్రవర్తించి వాళ్ళ ఎడల దేవుడు నీకు జాలి కలిగేలాగా చేస్తాడట. రెండో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. భాషను చెప్పి ఓదార్చుదురు అని రాయబడింది. భాషను చెప్పి ఓదార్చుదురు.
అంటే రెండోది, నిన్ను ఎప్పుడు దేవుడు నీ మీద కనికరం చూపిస్తారంటే, నీవు కన్నీళ్లు కార్చేటప్పుడు, నువ్వు దుఃఖపడేటప్పుడు, నా జీవితంలో దేవుడు నా దుఃఖాన్ని తొలగిస్తాడని నువ్వు నమ్మినప్పుడు. అంటే నువ్వు ఎప్పుడు కూడా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని దిగులుగా, విచారంగా, వేదనతో ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉండటమే దేవుడికి ఇష్టం. తన బిడ్డల దుఃఖంతో, తన బిడ్డల బాధతో ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడలేరు కదా. అలాగనే నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పటికీ కన్నీళ్ళ మధ్యలో ఉంటే ఆ కన్నీళ్లు తుడిచివేసుకో, ఆ దుఃఖమును తొలగించుకో. దేవుడు అంటాడు, నేను వారి కనుల మీద ఉన్న బాష్ప బిందులను తుడిచివేస్తాను, కంటి మీద కాష్టపడుతున్న ఆ కన్నీటి చుక్కలను తొలగిస్తాను అంటున్నాడు దేవుడు. దేనికి నువ్వు ఏడుస్తున్నావో, దేనికి కుమిడిపోతున్నావో, దేనికి బాధపడుతున్నావో, నా యేసయ్య వాటి నుంచి విడిపించడానికే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని. హిజ్కియా కన్నీళ్ళు కార్చినప్పుడు దేవుడు చూసి హిజ్కియాకి ఆయుష్నిచ్చిన దేవుడు. ఈ కన్నీళ్లు కూడా దేవుడు తుడిచి వేస్తాడని నమ్ము. ఎవరైనా నిన్ను కన్నీళ్లు పెట్టినప్పుడు, ఈ కన్నీళ్ళు నాకు శాశ్వతం కాదు, ఈ కన్నీళ్ళ నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని నమ్మినప్పుడు, ఆయన నీ యందు కరుణ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. ఆయన జాలి చూపించాడంటే నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తాడు, నీ సమస్యలన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు. నాలో మాకు ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దుఃఖ దినాలు సమాప్తం అయ్యే రోజు రాబోతుంది. నీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి అవరోధాలన్నీ తొలగిపోయే సమయం రాబోతుంది. ఇవన్నీ తొలగించడానికి శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు.